హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ బిఏ హిస్టరీలో భాగంగా మనం హిస్టరీ అండ్ సైన్స్కి మధ్య గల సంబంధం గురించి తెలుసుకుందాం. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా మనం తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకుందాం. రిలేషన్ బిట్వీన్ హిస్టరీ అండ్ సైన్స్. ముందుగా పరిచయం, ఇంట్రడక్షన్ కనుక చూసినట్లయితే చరిత్ర మరియు సైన్స్ అనేవి రెండు వేర్వేరు రంగాలుగా కనిపించినప్పటికీ వాటి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఆల్థో హిస్టరీ అండ్ సైన్స్ అపియర్ టు బి టూ డిఫరెంట్ ఫీల్డ్స్, దెర్ ఈజ్ అన్ ఇన్స్పిరబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, అంటే చరిత్ర అంటే కేవలం రాజులు మరియు యుద్ధాల గురించి మాత్రమే కాదు, అది మానవ పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే విధానం. ఓకే, హిస్టరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కింగ్స్ అండ్ వార్స్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ సైంటిఫికల్లీ స్టడీయింగ్ హ్యూమన్ ఎవల్యూషన్. ప్రఖ్యాత చరిత్రకారుడు జేబి బ్యూరీ ప్రకారము చరిత్ర ఒక సైన్స్, తక్కువ కాదు ఎక్కువ కాదు అని మనకి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు ది ఫేమస్ హిస్టోరియన్ జేబి బ్యూరీ, హిస్టరీ ఈజ్ ఎ సైన్స్ నో లెస్ అండ్ నో మోర్. అంటే చరిత్ర అనేది సైన్స్ కన్నా తక్కువ కాదు ఎక్కువ కాదు అని చెప్పడం జరిగింది. అంటే చరిత్ర అనేది సైన్స్ కన్నా తక్కువ కాదు ఎక్కువ కాదు, అంటే సరి సమానంగా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం చరిత్రకు మరియు వివిధ శాస్త్రాలకు సైన్సెస్కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని వివరంగా తెలుసుకుందాం. టుడే లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ ది క్రూషియల్ రిలేషన్షిప్ బిట్వీన్ హిస్టరీ అండ్ వేరియస్ సైన్సెస్. పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ ప్రకారం చూసినట్లయితే చరిత్ర రచనలో పురావస్తు శాస్త్రం ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది పూర్తిగా సైంటిఫిక్ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఆర్కియాలజీ ప్లేస్ a key role in writing history and it relies entirely on scientific methods. ఓకే, ముఖ్యంగా తవ్వకాల్లో బయటపడిన వస్తువుల వయస్సును నిర్ధారించడానికి మనం రేడియో కార్బన్ డేటింగ్ మీన్స్ C14 అనే పద్ధతిని ఉపయోగిస్తారు. సో స్పెషల్లీ ది రేడియో కార్బన్ డేటింగ్ C14 మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ఏజ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ ఫౌండ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఓకే, నెక్స్ట్ ఈ పద్ధతిని ఉపయోగించి సింధులోయ నాగరికత వంటి పురాతన సంస్కృత కాలాలన్నీ ఖచ్చితంగా లెక్కించారు. యూజ్ దిస్ మెథడ్ ది టైమ్ లైన్స్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్స్ లైక్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్ అక్యురేట్లీ క్యాల్కులేటెడ్. అలాగే స్ట్రాటోగ్రఫీ అనే భూగర్భ శాస్త్ర పద్ధతి ద్వారా భూమి పొరలను అధ్యయనం చేసే చరిత్రను గుర్తిస్తారు. సిమిలర్లీ హిస్టరీ ఈజ్ ఐడెంటిఫైడ్ బై స్టడీయింగ్ సాయిల్ లేయర్స్ తో జియోలజికల్లీ మెథడ్ కాల్ స్ట్రాటిగ్రఫీ. నెక్స్ట్ భౌగోళిక శాస్త్రం, జియోగ్రఫీకి గురించి మనం జియోగ్రఫీకి సంబంధించిన విషయం గురించి మనం చూసినట్లయితే చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రము అనేవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు పార్శ్వాలు లాంటివి. అంటే ఈ చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రం అనేది ఒకే కాయిన్కు ఉన్నటువంటి రెండు వైపులా ఉన్నటువంటి ముద్రణలు లాంటివి అని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ది సమ్ కాయిన్. భౌగోళికం లేని చరిత్ర అసంపూర్ణం అని అంటారు, ఎందుకంటే పర్యావరణం మరియు వాతావరణము మానవ చరిత్రను ప్రభావితం చేస్తాయి. ఇట్ ఈస్ సైడ్ దట్ history without geography is incomplete because environment and climate influence human history. ఉదాహరణకు నదుల ఒడ్డున మాత్రమే గొప్ప నాగరికతలు అంటే ఈజిప్టు, మెసొపొటేమియా అండ్ అదేవిధంగా మనకి సింధు నాగరికత, ఇటువంటి నాగరికతలు ఎందుకు ఏర్పడ్డాయో భౌగోళిక శాస్త్రం వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్స్ వై గ్రేట్ సివిలైజేషన్స్ ఈజిప్ట్, మెసొపొటేమియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఫ్లోరిష్డ్ ఓన్లీ అలాంగ్ రివర్ బ్యాంక్స్. సో హిమాలయాలు భారతదేశానికి ఒక సహజ రక్షణ గోడగా ఎలా నిలిచాయో అర్థం చేసుకోవడానికి జాగ్రఫీ అనేది మనకు ఖచ్చితంగా అవసరము.
జియోగ్రఫీ ఈజ్ నీడెడ్ టు అండర్స్టాండ్ హౌ ది హిమాలయాస్ స్టుడ్ యాజ్ అ న్యాచురల్ ప్రొటెక్టివ్ వాల్ ఫర్ ఇండియా. నెక్స్ట్ జీవశాస్త్రం, బయాలజీ అండ్ ఆంథ్రోపాలజీ కి సంబంధించినటువంటి మనకి సంబంధం కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ చెప్పేటివన్నీ మీకు చరిత్ర అండ్ సైన్స్కి మధ్య గల సంబంధం గురించి వివరించడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్నీ మనకి సైన్స్లో భాగంగానే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మానవ పరిణామ క్రమాన్ని, హ్యూమన్ ఎవల్యూషన్ అర్థం చేసుకోవడానికి చరిత్రకారులు జీవశాస్త్రంపై ఆధారపడతారు. హిస్టోరియన్స్ రిలీ ఆన్ బయాలజీ టు అండర్స్టాండ్ హ్యూమన్ ఎవల్యూషన్. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం చరిత్ర అధ్యయనంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. సో ది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రపోజ్డ్ బై చార్లెస్ డార్విన్ బ్రాడ్ రెవల్యూషన్ ఇన్ ది స్టడీ ఆఫ్ హిస్టరీ. ఆదిమ మానవుల ఎముకలు మరియు డిఎన్ఏ పరీక్షల ద్వారా వారి వలసలు, ఆహార అలవాట్లను తెలుసుకోవచ్చు. సో తో primitive human bones and DNA tests, we can know about their migrations and food habits. ఇది చరిత్రలో జాతుల మూలాలను, ఆరిజిన్ ఆఫ్ రేసెస్ గుర్తించడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ఎమెన్స్లీ యూస్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది ఆర్గాన్ ఆఫ్ రేస్ ఇన్ ది హిస్టరీ. ఓకే, సో నెక్స్ట్ సాంకేతిక శాస్త్రం గురించి మనం చూసినట్లయితే టెక్నాలజీ పరంగా, అంటే ఇది కూడా మనకి సైన్స్లో ఒక భాగం కాబట్టి మానవ చరిత్రను రాతి యుగం నుండి ప్రస్తుత డిజిటల్ యుగం వరకు నడిపించింది సైన్స్ మరియు టెక్నాలజీ. సో ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దట్ లెట్ హ్యూమన్ హిస్టరీ ఫ్రమ్ ది స్టోన్ ఏజ్ టు ది కరెంట్ డిజిటల్ ఏజ్. చక్రం ఆవిష్కరణ, నిప్పును కనుగొనడం మరియు పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చరిత్ర గతిని మార్చేశాయి. ది ఇన్వెన్షన్ ఆఫ్ ది వీల్, డిస్కవరీ ఆఫ్ ఫైర్ అండ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ హిస్టరీ. ఈరోజు చరిత్రను భద్రపరచడానికి కంప్యూటర్లు, ఇంటర్నెట్ మరియు డిజిటల్ ఆర్కైవ్స్ ఉపయోగిస్తున్నారు. టుడే కంప్యూటర్స్, ది ఇంటర్నెట్ అండ్ డిజిటల్ ఆర్చివ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు ప్రిజర్వ్ హిస్టరీ. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చరిత్రలో శాస్త్రీయ పద్ధతి, ఇది కూడా మనకు సైన్స్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. సైంటిఫికల్ మెథడ్. సో ఆధునిక చరిత్రకారులు కేవలం కథలు చెప్పరు, వారు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తారు. మోడర్న్ హిస్టోరియన్స్ డు నాట్ జస్ట్ టెల్ స్టోరీస్, దే ఫాలో సైంటిఫిక్ మెథడ్స్. సేకరణ అంటే మనకి ఈ చరిత్రలో శాస్త్రీయ పద్ధతిలో ముందుగా మనం చూసినట్లయితే సేకరణ గురించి, కలెక్షన్ ఆధారాలను సేకరించడము, కలెక్షన్ గ్యాదరింగ్ ఎవిడెన్స్. నెక్స్ట్ విశ్లేషణ చేయడం అంటే అనాలిసిస్ చేయడం, ఆ ఆధారాలు నిజమా కాదా అని పరీక్షించడం. అనాలిసిస్, టెస్టింగ్ వెదర్ ది ఎవిడెన్స్ ఈజ్ ట్రూ ఆర్ నాట్. నెక్స్ట్ నిర్ధారణ అంటే కన్క్లూజన్ అనేది చివరగా మనకు ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు చూడడం జరుగుతుంది. రుజువుల ఆధారంగా మాత్రమే నిజాలను రాయడము. ఓకే, కన్క్లూజన్ రైటింగ్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఓన్లీ ఆన్ ప్రూఫ్స్. అందుకే చరిత్రను ఇప్పుడు సామాజిక శాస్త్రంగా పిలుస్తున్నారు, సోషల్ సైన్స్గా పిలవడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వై హిస్టరీ ఈజ్ నౌ కాల్డ్ ఎ సోషల్ సైన్స్. సో నెక్స్ట్ చివరగా మనం చూసినట్లయితే ముగింపు గురించి మనకు ఒక మాటలో మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. చివరగా చెప్పాలంటే చరిత్ర మరియు సైన్స్ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇన్ కన్క్లూజన్ హిస్టరీ అండ్ సైన్స్ ఆర్ ఇంటర్డిపెండెంట్. ఓకే, ఇంటర్డిపెండెంట్ ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. సైన్స్ చరిత్రకు ఖచ్చితత్వాన్ని, అక్యురసీ ఇస్తుంది మరియు చరిత్ర సైన్స్కు దాని మూలాలను చూపిస్తుంది. ఓకే, దీనికి మీనింగ్ అర్థమైంది కదా. సైన్స్ చరిత్రకు ఖచ్చితత్వాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఏదైనా మనకి శాసనం కానీ లేదంటే ఏదైనా కాయిన్ కానీ అది ఎన్ని సంవత్సరాల క్రితం కాయిన్ అని మనకు తెలుసుకోవడానికి సైన్స్ అనేది మనకు ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది. అంటే కాయిన్ అనేది ఇది 1000 సంవత్సరాల కిందటి కాయిన్ అని మనకు సైన్స్ అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది. అదేవిధంగా చరిత్ర సైన్స్కు దాని మూలాలను చూపిస్తుంది. అంటే ఏంటి, సైన్స్కు మూలాలను అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సైంటిఫికల్గా ఏదైనా రోబోటిక్ కానీ లేదా ఏదైనా పరిశోధన చేసినప్పుడు
దాని యొక్క మూలాలు అంటే ఒక రోబోట్ గురించి మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఈ రోబోట్ ప్రజెంట్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. అంతకుముందు తయారు చేసిన రోబోటు ఏ విధంగా ఉండేది, మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలి అనే మూలాలను మనకి చూపిస్తుంది అన్నమాట హిస్టరీ. ఓకే, అందుకు హిస్టరీకి సైన్స్కు మధ్య సంబంధం చాలా అవసరం అని చెప్పొచ్చు. సైన్సెస్ గివ్స్ అక్యురసీ టు హిస్టరీ అండ్ హిస్టరీ షోస్ సైన్సెస్ ఇట్స్ రూట్స్. ఓకే, కాబట్టి ఒక మంచి చరిత్రకారుడు ఎప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. దేర్ఫార్ ఎ గుడ్ హిస్టోరియన్ మస్ట్ ఆల్వేస్ possess a scientific outlook. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.